రఘు ఒక సర్కస్ కళాకారుడు. ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు. అతని భార్య రంజన, 10 ఏళ్ల కొడుకు భీము కూడా అతనితో పాటు సర్కస్లో పనిచేస్తుంటారు. అలా వాళ్లు తమ జీవితాన్ని గడుపుతుంటారు. ఒకరోజు సాయంత్రం సర్కస్ అయిపోయాక రఘు కుటుంబమందరూ సామానంతా వీపు మీద వేసుకుని మరో గ్రామానికి బయలుదేరతారు. నాన్నా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు బాబూ, ఇలా నడుస్తూనే వెళ్తాం. దారిలో ఏదైనా ఊరొస్తే 1 వారం రోజులు అక్కడే టెంట్ వేసుకుందాం, అక్కడే భోజనం చేద్దాం, అక్కడే డబ్బు సంపాదిద్దాం. అలా వెళ్తూనే చాలా రాత్రవుతుంది. కాని వాళ్లకి ఏ గ్రామమూ కనిపించదు. ముగ్గురు అడవిని దాటేసి బాగా అలసిపోయి ఒక నది ఒడ్డున కూర్చుంటారు. ఏమండి, ఈ నది మన దారికి అడ్డుగా ఉంది. ఉండు, తప్పకుండా ఇక్కడ ఏదైనా పడవ ఉండుంటుంది. అదే మనల్ని నది దాటిస్తుంది. అలా చెప్పి వెళ్లి రఘు పడవ కోసం చాలాసేపు వెతుకుతాడు. కాని అతనికి ఒక్క పడవ కూడా దొరకదు. రఘు నిరాశపడిపోయి తిరిగి వస్తాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఒక పడవ లేదు, ఒక మనిషి లేడు. ఏం చేద్దాం? మనం ఏ ఊరి నుంచొచ్చామో తిరిగి అదే ఊరికి వెళ్ళిపోదాం. పొద్దున్నే వస్తే పడవ దొరుకుతుందేమో. వద్దు, తిరిగి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఈ నది ఒడ్డునే మనం టెంట్ వేసుకుందాం, భోజనం చేసి పడుకుందాం, ఉదయాన్నే లేచి మనం బయలుదేరతాం. అలాగే, మీరు కట్టెలు ఏర్పాటు చేయండి, నేను వంట సంగతి చూస్తాను. రఘు కర్రలు తీసుకురావడానికి బయలుదేరతాడు. భీము నది ఒడ్డున ఆడుకుంటూ ఉంటాడు. రంజన వంట చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంటుంది. రఘు కొన్ని ఎండిన కర్రలు తీసుకొచ్చి వాటితో మంట పెడతాడు. రంజన ఒక పొయ్యిని తయారుచేసి మండుతున్న పొయ్యి మీద కూరను వండే గిన్నె పెట్టి రొట్టెల కోసం పిండి కలుపుతూ ఉంటుంది. కూర వండటం అయిపోగానే రంజన రొట్టెలు చేస్తుంది. ముగ్గురూ కలిసి వాటిని తినేందుకు కూర్చుంటారు. అప్పుడే ఆ నది ఒడ్డుకి ఒక వేటగాడు వస్తాడు. ఈ ముగ్గురిని చూసి ఆ వేటగాడు వారి దగ్గరకొచ్చి ఇలా అంటాడు. మీ ముగ్గురు ఎవరు? ఇక్కడ టెంట్ వేసుకుని ఎందుకు కూర్చున్నారు? మేము సర్కస్ వాళ్ళం సార్. రాత్రి అయింది, అందుకే ఇక్కడ ఆగాం. పొద్దున్నే వెళ్ళిపోతాం. కథలు చెప్పకో, భోజనాలు చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా సార్? ఇక్కడంతా అడవి ఉంటుంది. అర్ధరాత్రి అవగానే జంతువులు నీళ్లు తాగేందుకు ఇక్కడికి వస్తాయి. సింహాలు కూడా వస్తాయి ఇక్కడికి. సింహం పేరు వినగానే రఘు ఒక్కసారిగా వణికిపోతాడు. ఆ వేటగాడు ముగ్గురిని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏవండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? వెనక్కి వెళ్ళిపోయేందుకు ఓపిక లేదు, ముందుకు వెళ్లేందుకు పడవలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్క పడుకోండి. రఘు ఇలా చెప్పి భయంతోనే కుటుంబంతో కలిసి నది ఒడ్డునే పడుకుంటాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? మమ్మల్ని ఎలాగైనా ఈ నదిని దాటించు స్వామి. అప్పుడు అనుకోకుండా రంజనా చూపు మిగిలిపోయిన రొట్టెల పిండి మీద పడుతుంది. ఆమె మనస్సుకి ఒక ఉపాయం తడుతుంది. ఆ పిండిని తడిపి రంజన ఒక రొట్టెను చేస్తూ ఉంటుంది. రంజన అలా రొట్టెను పెద్దదిగా చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూ ఉండగా ఒక విశాలమైన రొట్టె తయారవుతుంది. ఇప్పుడీ రొట్టెను నేను నిప్పుల మీద కాలుస్తాను. రంజన ఆ విశాలమైన రొట్టెను తీసుకువెళ్లి నిప్పుల మీద వేస్తుంది. కాసేపయ్యాక ఆ రొట్టె బాగా విచ్చుకుని గట్టిగా తయారవుతుంది. సగం పని అయిపోయింది, ఇంకా సగం పని మిగిలుంది. రంజన ఆ రొట్టెను పడవ ఆకారంలోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. చాలా ఏకాగ్రతతో తను పనిచేస్తూ రంజన ఆ రొట్టెని ఒక అందమైన పడవలాగా మార్చేస్తుంది. పడవ రెడీ అయిపోయింది. ఇక మేమందరం సామానంతా దీంట్లో వేసుకుని హాయిగా నదిని దాటేయొచ్చు. ఆ తర్వాత రంజన ఎంతో సంతోషంతో రఘు, భీములను నిద్రలేపుతుంది. ఏవండి, లేవండి! భీము, నిద్రలేగు! పదండి, సామాను సర్దండి, మనం నదిని దాటి అవతలి వైపుకు వెళ్ళిపోదాం. ఆమె మాటలు విని రఘు, భీము నిద్రలేస్తారు. ఇద్దరూ కలిసి రంజన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. నీకేమైనా పిచ్చా? పడవ లేకుండా మనం నదిని ఎలా దాటగలం? ఎవరన్నారు పడవలేదని? అటు చూడండి. రంజన రొట్టెతో తయారు చేసిన పడవ వైపు చూపిస్తుంది. ఆ పడవ చూసిన రఘు, భీము ఆశ్చర్యపోతారు. రొట్టెతో పడవ? దీన్ని నువ్వెలా చేశావు? అప్పుడు హఠాత్తుగా వాళ్లకి సింహం గర్జించడం వినిపిస్తుంది. ఇంకేం మాట్లాడకండి, సింహం వస్తుంది. తొందరగా పడవలోకెక్కి వెళ్ళిపోదాం. ముగ్గురూ కలిసి సామానంతా సర్దుకుని పడవలోకి చేరి పడవని నదిలోకి దింపాక అది నీళ్లల్లో తేలుతూ ఉంటుంది. ముగ్గురూ కలిసి పడవలో కూర్చుంటారు. పడవ నదిలోని నీళ్ల మీద తేలుతూ
ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతా దేవుడిదయ్యా. ఆ సింహం నుండి మనం తప్పించుకున్నాం. అప్పుడు హఠాత్తుగా ఆ పడవ ఊగుతూ ఉంటుంది. రఘు పడవ కిందకి చూసేసరికి చేపలు రొట్టెని కొరుకుతూ ఉంటాయి. సింహం నుండి తప్పించుకున్నాం, కానీ ఈ చేపల నుండి ఎలా తప్పించుకుందాం? చేపలు కింద నుండి పడవను తినేస్తున్నాయి. అయ్యో దేవుడా, ఇది నా బుర్రకి తట్టనే లేదు. నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇందులో మనం మునిగిపోతాం. అప్పుడు భీము ఇలా అంటాడు. అమ్మా నాన్న భయపడకండి, ధైర్యంగా ఉండండి. మిగిలిన రొట్టెల్ని మీరు తీసుకొచ్చారా? వాటితో ఏం చేస్తావు బాబూ? ఇప్పుడు మనం ఆ రొట్టె ముక్కల నీళ్ళల్లో వేసి ఆ చేపల దృష్టిని మార్చుదాం. అవును, భీము కరెక్ట్గా చెప్పాడు. వెంటనే రంజన మిగిలిన రొట్టె ముక్కలను తీసి ఇస్తుంది. ముగ్గురు కలిసి ఆ రొట్టె ముక్కల్ని నదిలో వేస్తూ ఉంటారు. రొట్టె ముక్కల్ని చూడగానే చేపలు పడవని వదిలేసి నీటి మీదకి వచ్చి ఆ రొట్టె ముక్కలను తింటూ ఉంటాయి. ఆ విధంగా ముగ్గురూ కలిసి ఆ రొట్టె ముక్కల్ని నీటిలో వేస్తూనే వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా చేస్తూ వెళ్తూ ఉండగానే తెల్లవారిపోతుంది. వాళ్ళు ముగ్గురూ రొట్టె పడవ సహాయంతో నది అవతల వైపుకి క్షేమంగా చేరుకుంటారు.